నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీతాలను చెల్లిస్తేనే పని చేస్తామని తెలిపారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. స్లీపర్లో మాకు జీతం వస్తలేదు, 4 నెలలు అవుతుంది. మాకు జీతాలు ఇస్తలేరు. 15,600 వచ్చేటివి 10,000 కూడా వస్తలేవు సార్. ఒక్కరోజు రాకున్నా కానీ మళ్ళీ సీఎల్ వేస్తాడు, కట్ చేస్తారు. 4 నెలల జీతాలు రాలేదు సార్. మాకు మస్తు పిల్లలకు మాకు వెళ్తలేదు, ఇబ్బంది అవుతుంది. మాకు జీతాలు అయితే రావాలి ఖచ్చితంగా. పిల్లలు బళ్ళకు పోతే కూడా మాకు ఫీజులు కట్టకుంటే మా పిల్లలు ఇంటికి వస్తారు సార్. మాకు ఒకరొకరు ఉండవు, మాకు వెళ్తలేదు. మేము వెళ్ళకనే ఈ ముక్తి పని చేస్తున్నాం సార్. మేము అందులో పేషెంట్ కేర్గా మేము చేస్తున్నాం. సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు, పేషెంట్ కేరు దాదాపు ఒక 35 మంది దాకా ఉంటాం మేము. మాకు వచ్చే శాలరీ కూడా చాలా తక్కువ. సో 100 పడకలు అయినా కానీ మాకు శాలరీ పెరుగుతున్న ఆశతో ఇందులో వచ్చాం. సో మాకు వచ్చేది కూడా 15,600 కానీ అంతా కట్ అయిపోగా మాకు 10,000 వస్తుంది. 10,000 సరే నెలలో వచ్చినా కానీ మేము సంతోషపెట్టడం, కానీ ఇప్పుడు దాకా 4-5 మంత్స్ దాకా మాకు జీతాలు రావట్లేదు. సో రోజువారీ కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. ఇంత పెద్ద హాస్పిటల్లో పని చేసుకున్న పేరు తప్ప మాకు ఇలాంటి ఆదాయం కూడా లేదు. సో మాకు వచ్చేది కూడా చాలా తక్కువ. ఇంత కష్టం చేస్తున్నా కానీ చాలా తక్కువ ఇస్తారు. సరే మాకు ఈఎఫ్, పిఎఫ్లు అవి కూడా ఉంటాయంటే అవి కూడా కట్ అవ్వట్లేదు. సో మాకు వచ్చే జియో 60 ప్రకారంగా మాకు రావట్లేదు, ఇప్పుడు దాకా రావట్లేదు. సో ఇంత పెద్ద హాస్పిటల్ అయినా కానీ ఇంత ముట్టి కష్టం చేస్తున్నా కానీ ఇప్పటిదాకా అసలు మాకు ఏ అధికారులు చూస్తలేరు. డాక్టర్లు అడిగినా, సూపరింటెండెంట్ అడిగినా, ఎమ్మెల్యే సార్లకు అడిగినా చూస్తాం. నా పేరు వెంకటమ్మ. అయితే నేను జీతాల గురించి ఒక 2-3 నెలల కోసం నేను బాగా అడుగుతుంటే ఏమన్నాడంటే, జీతాలు నువ్వు ఒకదాన్ని పడుతావు, ఇంతమందికి లేదు, నువ్వు ఒకదాన్ని ఎందుకు అడుగుతున్నావు, నీకేం సమస్యలు ఉన్నాయనంటే, ఇంటికాడి ప్రాబ్లమ్స్, ఇంటికాడ ఏదో చిన్న సంపింగ్ జరిగింది. నేను అప్పుడు పీక్లాడి ఫినాయిల్ అయ్యాను. నాకు ఆయనకి జీతాలు అడుగుతుందని చెప్పేసి సూపరింటెండెంట్ సార్కి చెప్పిండు. ఎవరికి ప్రభు సార్కి చెప్పిండు. ప్రభు సార్కి చెప్పిన తర్వాత ఏమైంది, ప్రభు సార్కి చెప్తే ప్రభు సార్ ఉండేమన్నాడు, నీకు డ్యూటీ లేదన్నాడు. కరోనా టైం నుంచి చేసిన ఆయన నిన్న మొన్న వచ్చిండు, నాకన్నా వెనక సీరు వచ్చినోడు ఏం చేస్తుండు, మాకు పొరక ఏడేయాలి, మా పేడేయాలి, ఆయనకు 2 తెలియదు. మాతో చెప్పి మమ్మల్ని అడిగిండు. ఫస్ట్ వచ్చిన తూకల మమ్మల్ని అడిగిండు, ఎట్లా చేయాలి, ఏందమ్మా, ఏడం ఉంటుంది, దేయడం ఉంటుంది, ఈ సామాన్ ఏడు ఉంటుంది, ఆ సామాన్ ఏడు ఉంటుంది అన్నోడు ఈ రోజు మధ్యలో వచ్చి నన్ను తీసేసిండు. ఉప్పు నుంతలకు నాకు డ్యూటీ వేసిండు. నేను జీతాలు కరెక్ట్ అడిగినందుకు. జీతాలు ప్రతి నెల జీతాలు పడతలేవు సార్, మరేం సార్ మేమేం చేసుకొని బతకాలి, ఇట్లా సంగతి సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ అడిగితే ఏమన్నాడు, నువ్వు ప్రతి ఇంతమంది కన్నా లేదు, నువ్వే ఎక్కువ అడుగుతున్నావు అని చెప్పేసి సూపరింటెండెంట్ సార్కు చెప్పిండు. చెప్పిన తర్వాత సూపరింటెండెంట్ సార్ ఉండేమన్నాడు, ఏడ సందు దొరకక నేను నా కొడుకు ఇద్దరం ఇంట్లో గొడవ పెట్టుకుని నేను ఫినాయిల్ లాగిన తర్వాత ఈమె తాగబోతుందని చెప్పేసి ఆడ సందు దొరికిందని చెప్పేసి నన్ను ఉప్పు నుంతలకు పంపించేసిండు. ఉప్పు నుంతలకు ఎవరు పంపించారు, సూపరింటెండెంట్ సార్ ప్రభు సార్ పంపించేసిండు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జీతాలను
ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీతాలను చెల్లిస్తేనే పని చేస్తామని తెలిపారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు చేస్తున్నా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే దయనీయంగా మారిందనుకోవచ్చు. వైపు ఈ రోజు మనకు వెలుగులో వచ్చిన ఘటన, గతంలో నుంచి కూడా ఎన్నిసార్లు పలుమార్లు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ధర్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకైతే న్యాయం జరగని పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా నేడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా తమకు 4 నెలల్లో జీతాలు చెల్లిస్తలేరంటూ కూడా ఇటు స్వీపర్లు కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, పేషెంట్ కేర్లు ఒకసారిగా హాస్పిటల్ ముందైతే నేడు ధర్నాకైతే దిగిన పరిస్థితి అయితే కనిపించింది. తమకు పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే అక్కడ వెంటనే చెల్లించాలంటూ కూడా ప్లకార్డులు, తర్వాత నినాదాలతో అయితే హోరెత్తించిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికైతే కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ఎత్తివేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తమ సిబ్బందిలోనే కొందరు ఒంటరి మహిళలు కూడా ఉన్నారని, వారికి పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉందని, ఇటు కిరాయి కట్టలేని పరిస్థితి, ఇబ్బందులు కలుగుతున్న ఈ పరిస్థితిలో కూడా తాము రెగ్యులర్ గా వచ్చి డ్యూటీ చేస్తున్నామంటూ కూడా హాస్పిటల్లో ఈ మధ్య కాలంలో కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి కూడా హాస్పిటల్లో చాలా వరకు కూడా వైరస్ లాంటి ఇటువంటి కొన్ని రోగాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా రెగ్యులర్ గా తాము హాస్పిటల్ కి వెళ్లి సర్వీస్ చేస్తున్నాము. అయినా కూడా తమకు ఇంతవరకు గత 4 నెలల నుంచి కూడా జీతాలు అయితే ఇవ్వడం లేదు. ఇంట్లో వాళ్ళకు ఇంటి పరిస్థితి వెళ్ళడం చాలా కష్టంగా ఉందంటూ కూడా వాళ్ళ వాపోయిన పరిస్థితి అయితే కనిపించింది. కిరాయి కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాము. తాము కిరాయి కట్టకపోతే అక్కడ ఉన్న ఓనర్లు తమ సామానంతా కూడా బయట పరేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలతో అంతా కూడా వాళ్ళు 4 నెలల నుంచి వేచి చూసి నేడైతే ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో వీళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళ ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి వీళ్ళ జీతం 16,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ కేవలం 10,000 మాత్రమే చెల్లిస్తున్నాడంటూ కూడా వాళ్ళు ఆపైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 6,000 రూపాయలు ఏమవుతున్నాయని కూడా దానికి సంబంధించిన పూర్తి లెక్క ఆధారాలతో చూపెట్టాలంటూ కూడా వాళ్ళు ఎన్నోసార్లు యాజమాన్యాన్ని ఎవరైతే కాంట్రాక్ట్ కి సంబంధించి సర్వీస్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏదో తప్పులు తడకంతో అది చెప్పి దాటవేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఈ రోజు ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదే విషయానికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో సంబంధించి జీతాలకు సంబంధించి రైట్, థ్యాంక్ యూ సార్.